రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించిన కేబినెట్ సమావేశం. శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్. పోలీసుల ఆంక్షల మధ్య హాస్పిటల్ సందర్శనకు ఐకాన్ స్టార్. యువత ఉద్యోగాలే లక్ష్యం. మంత్రి లోకేష్ సమక్షంలో గ్రీన్ సీలింగ్ పై స్వనీతి ఇనిషియేటివ్ తో ఒప్పందం. నెల 9న నూతన ఇంధన పాలసీ విడుదల చేయనున్నామని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి బచ్చి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన జైపాల్ రెడ్డి కృషిని ఎప్పటికీ మరువలేమని ఆయన చెప్పారు. ప్రచారం తక్కువ పని ఎక్కువ చేసే తత్వం జైపాల్ రెడ్డి గారిదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా స్వాగతించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధు ప్రీతితో ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడుతున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఎనలేని కృషి చేశారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ పేరు ఎలా పెడతారో అని ఖండించిన ఎంపీ డీకే అరుణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు ఎలా పెడతారు? అసలు జైపాల్ రెడ్డికి పాలమూరు ప్రాజెక్టుకి ఏం సంబంధం? ప్రాజెక్టు కోసం జైపాల్ రెడ్డి పోరాడారా అని ప్రశ్నించిన ఎంపీ డీకే అరుణ, ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడతామన్న సీఎం నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్టడానికి నిర్ణయం చేసిన క్యాబినెట్ లో చూసినాం. అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, నేను వ్యతిరేకిస్తున్నా. పాలమూరు ఎంపీగా ఈరోజు కనీసం మాకు కూడా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మీరు స్వతంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు, వారి పాత్ర ఏమున్నదని మీరు పెడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు అటు భీమా గాని, నెట్టెంపాడు గాని, ఇటు కోయిలసాగర్ గాని, పాలమూరు రంగారెడ్డి గాని, వీటన్నిటి మీద కల్వకుర్తి గాని అన్నిటి మీద పోరాటాలు చేసి ఆనాడు మా తండ్రి చిట్టం నర్సిరెడ్డి గారు ప్రాజెక్టుల కోసం అహర్నిశలు పాటుపడ్డారు, పోరాటాలు చేశారు. వారితో పాటు మేమందరం కూడా వారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు పెడుతున్నామని నిన్న కేబినెట్ లో తీర్మానం చేసినట్టు ఈరోజు చదివిన పత్రిక. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. సీతారామరాజు జిల్లా గంజాయి తోటల్లో ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవి కృష్ణ గంజాయి తోట కనిపిస్తే కొట్టేయండి లేదా కాల్ చేయండి, అల్లూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం. ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ నాయకత్వంలో ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు మరియు ఎన్సీపీ సిబ్బందితో 8 ఎకరాల గంజా పంట సాగును ధ్వంసం చేశారు. పెదబాయిలు మండలం పాతపాడు గ్రామంలో సుమారు 8 ఎకరాల గంజా సాగును విజయవంతంగా ధ్వంసం చేశామని, ఇది అక్రమ సాగు నియంత్రణ కోసం చేపట్టిన ప్రాధాన్యమైన ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ లో డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలు మరియు A1 టూల్స్ ను ఉపయోగించి ఈ గంజా సాగులను గుర్తించి వాటిని నాశనం చేయడంతో సహకరించారని, ఇప్పటి వరకు ఏఎస్ఆర్ జిల్లా మొత్తం 2000 ఎకరాలను డ్రోన్ సర్వే బృందం పర్యవేక్షించింది. డ్రోన్ సేవల ద్వారా అక్రమ మాదక ద్రవ్య ఉత్పత్తి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఈగల్ నాగేష్ బాబు మరియు ఎస్పీ ఏఎస్ అమిత్ దర్దార్ మేమందరం వ్యక్తిత్వంగా పాతపాడు గ్రామ ప్రజలతో సమావేశమై గిరిజనులు చేసే గాంజా సాగు వల్ల గ్రామం మరియు సమాజం భవిష్యత్తుకు ఏర్పడే హానిని ప్రస్తావించారు. సో ఈరోజు పాతపాడు గ్రామం పెద్దబాయిల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజా సాగును గుర్తించడం జరిగింది. సో ఈరోజు
పాతపాడి గ్రామం పెద్దబాయిల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజా సాగును గుర్తించడం జరిగింది. మేము ఈ డ్రోన్లు అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ డ్రోన్ ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మేము కోరాము, అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో. సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది. అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సుమారుగా 2000 ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 63 ఎకరాల్లోని మనకి గంజా సాగు ఉన్నట్టే మేము గుర్తించడం జరిగింది. సో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజా సాగు చేయాలి అంటే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగలు కూడా గుర్తు రావాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలోని చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం. సో మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి గంజా సాగుకు వెళ్ళొద్దని కోరుతున్నాం. సో ఈరోజు పాతపాడి గ్రామం పెద్దబాయిల మండలం దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రజాప్రభుత్వం ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన 315 మంది ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. గత 10 సంవత్సరాల పాలన చేసిన గత ప్రభుత్వం రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాలేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. అందులో భాగంగానే నూతన ఎనర్జీ పాలసీని తీసుకురావడం వల్ల దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఉండడంతో ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో న్యూ ఎనర్జీ పాలసీని ఆమోదించామన్నారు. మనకు ఆ రోజుల్లోనే కేటాయించబడితే ఓ 10 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే నేను వెంటనే మన ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే ప్రజాప్రభుత్వం రాగానే నేను ప్రత్యేకంగా ఒరిస్సా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ నైని కోల్ బ్లాక్ ని సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేపించి ఆ రోజు మొత్తం కార్యక్రమాన్ని చేతుల్లో తీసుకొని ఈ రోజు మనం ఆ నైని బ్లాక్ ని రేపొద్దున కోల్ బయటికి తీసి ఆ తీసినటువంటి కోల్ బ్లాక్ దగ్గరనే పెద్ద ఎత్తున ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని పెట్టే విధంగా కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సహృదయంతో నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఏసీబీ కేసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భయపడేది లేదన్నారు. ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పక్షాన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కవిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన రైతులు మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000కు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారన్నారు. రైతుల పక్షాన మహిళల పక్షాన బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీ ద్వారా మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం.
సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ వివాదాస్పద ఘటన సందర్భంగా కేసు నమోదు కావడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి అడ్డు ఏర్పడడంతో ఆలస్యంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల ముందస్తు అనుమతితో ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించడానికి వచ్చారు. మీడియా ఆర్భాటానికి తావివ్వకుండా అల్లు అర్జున్ గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటల్లో సందర్శించారు. శ్రీతేజ్ను కలిసి కుశల ప్రశ్నలు వేసినట్లుగా సమాచారం. ఆ తర్వాత మీడియాతో మాట్లాడకుండా నేను వెళ్లిపోయినట్లుగా తెలిసింది. ఇక ఈ వ్యవహారం గురించి ఆయన టీం ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. అల్లు అర్జున్ హాస్పిటల్కు వస్తున్నట్లుగా కేవలం వైద్యులకు బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో ఎలాంటి హంగామా కనిపించలేదు. కేటీఆర్పై ఏసీబీ కేసు ఆయన క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వ్యవహారంపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్లు చేశారు. బంజారా హిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ జైల్లో పడ్డానికి ఈ కేసుకి పొందనలేదన్నారు. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయారని, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం అంటే మోకాలికి బోడిగుండికి ముడి వేయడమే అని వ్యాఖ్యానించారు. ఎన్ని రకాల కేసులు పెట్టినా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పైన వెనక్కి పోము. ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతాం. అక్రమ కేసులతో అరెస్టులతో మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదు. ఎన్ని రకాల కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము. ఈ రోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు అని హరీష్ రావు స్పష్టం చేశారు. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. స్పష్టంగా చెప్పారు. గ్రీన్ కో ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు. అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడు నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి. గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు. గ్రీన్ కో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది? గ్రీన్ కోకు ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఇచ్చిందా? డబ్బులు ఇచ్చిందా? గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది? అసలు ₹1 గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం. గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఇచ్చింది అయితే ఏం లేదు కదా. ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు. బాగా పనిచేశారు. వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది, దేశం మెచ్చుకున్నది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి. కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ అభివృద్ధి మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు రౌడీలాగా వ్యవహరిస్తూ రాళ్లతో కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది పిరికి పందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడడం దుర్మార్గం. బీజేపీ కార్యాలయం ముందు వరకు చేరుకుని రాళ్లు కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో పోలీసులతో కలిసి వచ్చి ఆఫీస్ పైన బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇలాంటి దాడులను ఆపకపోతే ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడి చేసి మా కార్యకర్తలను గాయపరిచే విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా
జరగదు. ఖబర్దార్. అసహనం కోల్పోయి మీరు చేస్తూ ఉన్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే దేశంలో కాంగ్రెస్కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి. రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడం, ఇది పోలీసులు ప్రేక్షపాత్ర పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలను పగలగొట్టడము, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము. న్యాయం చేయకుండా బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీలకు మోదీ చేత కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేయించడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజయ్యపేట సముద్రం తిరుమలలో నల్ల రిబ్బన్లు కట్టుకుని మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ, ఎం రాజేష్ మాట్లాడుతూ నిర్వాసితులకు అన్యాయం చేస్తూ చట్టాలను ఉల్లంఘించి అధికారుల కూటమి ప్రభుత్వం జనవరి 8న మోదీ చేత వర్చువల్గా శంకుస్థాపన చేయించడం దారుణమన్నారు. విదేశాలలో నిషేధించిన ప్రమాదకరమైన బల్క్ డ్రగ్స్ కంపెనీలు రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేసి మత్స్యకారుల యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారన్నారు. వెంటనే ఇప్పటికైనా అధికారులు స్పందించి బల్క్ డ్రగ్స్ కంపెనీలకు శంకుస్థాపన ఆపాలని 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు, వృత్తిదారులకు, దళితులకు, కూలీలకు ప్యాకేజీ 25 లక్షలు చెల్లించాలన్నారు. నిర్వాసితులను అన్యాయం చేస్తే అందరికీ ఐక్యం చేసి పోరాడతామన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మైలపల్లె మహేష్, జాను, కోడా కాశీరావు, నూకరాజు, కోడా కొండమ్మ, బొంది చిన్నతల్లి, గొస రమణమ్మ, గొసల మణికొండ పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ జననాయకుడు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలు, ఫిర్యాదులను జననాయకుడు పోర్టల్లో రిజిస్టర్ చేసేలాగా వెబ్సైట్ను కూడా రూపొందించారు. ప్రజల ఫిర్యాదులను తీసుకుని ఏ విధంగా ఆన్లైన్ చేసి ట్రాక్ చేస్తారనే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు అందుకునేందుకు సమస్యల పరిష్కారానికి అక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరుపల్లిలోని బాలాజీ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు ప్రారంభమయ్యే భోగి మంటలు వెలిగించి ఆటపాటలతో సంప్రదాయక దుస్తులతో విద్యార్థులు అలరించిన తీరు కనువిందు చేసింది. తెలుగు సంప్రదాయక పండుగలు భావితరాలకు అందించాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతైనా అవసరం. తెలుగు వారికి సంక్రాంతి అంటే ఒక పెద్ద పండుగ. ఉడమికి, ప్రకృతికి, గో సంతతికి, సమాజంలో మనకు చేదుడుగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకునే పర్వం. భోగి నుండి ఒక్కన వరకు వాడవాడల ఆనందోత్సవాలతో నిర్వహించే ఈ వేడుక మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దాం. అలాంటి సంక్రాంతిని పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారని
డిప్లొమా స్టూడెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. సో కనుక మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో బాగా నేర్చుకుంటే మంచి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఈ టైం ఏదైతే ఉందో ఈ 3 years పీరియడ్, ఈ 3 years పీరియడ్ ఇది మీకు చాలా కీలకమైనది. ఇన్స్టిట్యూషన్ చెప్పిందే కాకుండా స్వతహాగా లైబ్రరీ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నెట్ అవ్వచ్చు, మీరు స్వతహాగా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు కానీ ఇంకా బాగా చదివి రేపు మంచి జాబ్స్ మీరు కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. అమలుతున్న ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన వచ్చేలాగా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై జేడీ ఫౌండేషన్ జీవీఎంసీ సిబ్బందితో అక్కాయపాలెం రైతు బజార్ వద్ద ప్రజలను చైతన్యపరుస్తూ వారికి చేతి సంచులు పంపిణీ చేసి ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్లాస్టిక్ ను ప్రజలు నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ అన్నది చాలా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని ప్లాస్టిక్ను దీన్ని ఆపలి అన్న ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ ప్రజల్లో ప్లాస్టిక్ అన్నది ఎంత వాడకం జరుగుతుందంటే దాన్ని విడిచిపెట్టాలంటే చాలా ఇబ్బందిగా. కానీ అది మన జీవితానికి తర్వాత మన భవిష్యత్తుకు ఇది చాలా ఎంతో హానికరమని వారికి చెప్పే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. మాలాంటి సంస్థలు జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్, జేడీ ఫౌండేషన్ కూడా కలిసి ప్రయత్నం. దీనివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ ఇది సుమారుగా 400 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది ఇది నాశనం అవ్వాలని. కాబట్టి మీరు వాడి బయటపడేసిన ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందంటే వెళ్ళి భూమిలో పొరగా ఒకటి ఏర్పడి పైన వాళ్ళు ప్లాస్టిక్లో ఇస్తున్నా కూడా అది వద్దని చెప్పి ఇటువంటి సంచుల్లో క్లాత్ బ్యాగ్స్లో కనుక మీరు తీసుకొని వెళ్ళగలిగితే ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఒక అలవాటుగా ఇది స్టీల్ బాటిల్స్ కనుక ఇవ్వగలిగితే తర్వాత వారికి టిఫిన్ బాక్సులు ఏవైతే ఏయూ గ్రౌండ్ లో ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలించారు హోంమంత్రి వంగలపూడి అనిత. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు హోంమంత్రి పలు సూచనలు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుందని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని వివరించారు.